ఛానల్లోకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। ఈ తులారాశి వారికి 2025వ సంవత్సరం జూన్ 8వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చీకొట్టిన ఈ వ్యక్తి మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు, ఎవరు, ఎందుకు మీ కాళ్ల దగ్గరికి రాబోతున్నారు, ఈ పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం। అలాగే ఈ రోజు ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। ఫోన్ నంబర్ 9043637512। సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి, అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి। చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు। జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు। జీవితంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాలను సాధిస్తారు। అయితే విజయం పొందుకోవటంలో ఎన్నో రకాల అవాంతరాలు, ఆటంకాలు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి। అంటే ఏ విజయాన్ని కూడా అతి సులభంగా పొందుకోలేరు, అతి కష్టం మీద మాత్రమే విజయాలను సాధించగలుగుతారు। కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ అనుకున్న దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు। వీరు అనుకున్న విజయాలను సాధించడంలో అనేక రకాల శ్రమలు, ఆరోపణలు, నిందలు కూడా భరించాల్సి వస్తుంది। అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి। ఈ విధంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా చిన్న వయసు నుండి అర్థం చేసుకుని మసులుకుంటూ ఉంటారు। వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని మనం అంచనా వేయవచ్చు। పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। ఈ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు। అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి। అయితే కొంతమంది తులారాశి వ్యక్తులు వారి ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని అదృష్టవంతులవుతారు। కొంతమంది చేజేతుల అవకాశాలను జారవిడుచుకుని వారి యొక్క జీవితాన్ని దుఃఖంలోకి నెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి। కాబట్టి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు మీ ముందుకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలా లేదా మీరు వదులుకోవాలా అనే విషయంలో క్లారిటీ లేని సందర్భాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం చాలా ఉత్తమం। అలాగే మీరు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి, అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025 జూన్ 8వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక చీకొట్టిన వ్యక్తి మీ కాళ్ల దగ్గరికి వచ్చే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి। చాలా రోజుల క్రితం ఒక అంశంలో మిమ్మల్ని చాలా ఇబ్బందుల పాలు చేసి మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు కావచ్చు, లేదా కావాలని మిమ్మల్ని అవమానించి, నలుగురిలో మిమ్మల్ని అవమానించి, మీకు సమస్యలను సృష్టించి మీ యొక్క మానసిక కృంగుతలకి కారణమైన వ్యక్తి ఈ రోజు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఒక పని నిమిత్తం, ఒక సహాయం నిమిత్తం మీ దగ్గరికి రావచ్చు, లేదా వారు చేసిన తప్పును వారు గమనించి రియలైజ్ అయి క్షమాపణలు అడగటానికి మీ దగ్గరికి రావచ్చు, లేదా కాల్ చేయొచ్చు। ఈ విధంగా ఊహించని సంఘటన జరుగుతుంది। మీ యొక్క సన్నిహితుల్లో, లేదా పరిచయస్తుల్లో, లేదా బంధువుల్లో, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో, మీరు పనిచేసే చోట ఎక్కడైనా సరే ఒక వ్యక్తి మూలంగా మీరు చాలా బాధను అనుభవించారు। ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టారు, మీరు ఏదైనా వారిని సహాయం అడిగినప్పుడు దూషించారు, నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచారు। అటువంటి వ్యక్తి కారణంగా మీరు చాలా రోజులు మానసికంగా కృంగుదలకి లోనయ్యారు। అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగే అవకాశాలు ఉన్నాయి। ఇది మీకు చాలా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి। ఈ విధంగా జూన్ 8వ తేదీ ఆదివారం రోజు ఊహించని ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించబోతుంది। ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి।
ఈ రోజు దినఫలాల ప్రకారం తులా రాశివారు ప్రాణమిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు. కలుసుకునే ప్రయత్నంలో కొన్ని అవాంతరాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఈ రోజు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం విడిపోయినటువంటి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోయి వారు బంధాన్ని నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు. కొన్ని అపార్థాల కారణంగా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే మీ మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఊహించని ఒక అంశం కారణంగా, ఒక సంఘటన కారణంగా మీరిరువురు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. వారితో కలిసి మళ్లీ తిరిగి మీ యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని ఒక అద్భుతమైన సంఘటన అనే చెప్పుకోవచ్చు. అలాగే తులారాశివారు వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు దినఫలాల ప్రకారం లాభసాటి ఫలితాలనైతే చూడబోతున్నారు. వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి సమయం బాగా కలిసి వస్తుంది. మీరు చేసే వ్యాపారాల్లో మీరు ఊహించని ఫలితాలను కూడా చూడబోతున్నారు. అలాగే వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు ఆటంకంగా నిలిచినటువంటి పరిస్థితులు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశివారు మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి వ్యక్తులకి కాస్త రిలీఫ్ అయితే లభించబోతుంది. కొన్ని అంశాల కారణంగా మీరు మానసికంగా ఎంతో డిప్రెషన్లోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఈ రోజు కాస్త ఉపశమనాన్నైతే పొందుకుంటారు. ఊహించని ఒక అంశం కారణంగా మీరు మీకున్నటువంటి మానసిక కృంగుదలను పక్కన పెట్టేసి మీరు రిలీఫ్ గా ఫీల్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. అనుకోకుండా మీకు ఒక వ్యక్తి మంచి గైడెన్స్ ని అందజేస్తారు. అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్యకి ఏ చికిత్స తీసుకోవాలో తెలియక మీరు చాలా మంది వైద్యుల చుట్టూ తిరిగి ఉన్నారు. చాలా రకాల రెమెడీస్ పాటించి ఉన్నారు. అయితే ఈ రోజు మాత్రం ఒక వ్యక్తి మీకు ఈ అంశంలో చక్కటి గైడెన్స్ ని అందించే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది. డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. డబ్బు సమకూర్చుకోవడంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ తిరిగి మీరు ఖచ్చితంగా డబ్బునైతే మీరు సమకూర్చుకోగలుగుతారు. లోన్ల కోసం అప్లై చేసుకునేవారు లోన్లు పొందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఏవైనా టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది. అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి కారణంగా పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. లేదా పనిచేసే చోట కూడా మీరు తోటి ఉద్యోగస్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో, వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఇతర వ్యక్తులకు సహాయం చేయటం మంచిదే. అయినప్పటికీ మీరు చేసే సహాయం మీకు కానీ మీ కుటుంబానికి కానీ కీడు చేయకూడదు అనే విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోండి. సహాయం చేయండి. చాకచక్యంతో వ్యవహరించండి. మీరు సమస్యల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. అలాగే తులారాశి వారికి మిగిలిన ఈ అంశాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. అమావాస్య, పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.